Hi viewers, welcome to 70mm by SS Media. బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్ అంటే బాలయ్య ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, మాస్ జనాలకు కూడా పండుగే. అసలు సిస్సులు మాస్ కాంబినేషన్ అంటే ఇదే. గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే బాలయ్య, మాస్ పల్స్ బాగా తెలిసిన బి గోపాల్ ఇద్దరూ కలిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ లో 5 సినిమాలు వచ్చాయి. ఒక్క సినిమా తప్ప మిగిలిన అన్ని మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సూపర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ గురించి బ్రీఫ్ గా ఇప్పుడు తెలుసుకుందామా? నంబర్ 1 లారీ డ్రైవర్. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ లారీ డ్రైవర్. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా పర్ఫెక్ట్ మాస్ బొమ్మ. బాలయ్య యాక్టింగ్, విజయశాంతి క్యారెక్టర్, గుడివాడ రాయుడుగా మోహన్ రాజ్ పర్ఫార్మెన్స్, చక్రవర్తి మాస్ సాంగ్స్, ఫైట్స్ ఈ సినిమాని సూపర్ హిట్ చేశాయి. గుడివాడ రౌడీ అంటే అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనే డైలాగ్ బాగా ఫేమస్. ఈ సినిమాకు నటుడు రావు గోపాలరావు ప్రొడ్యూసర్ అవడం విశేషం. చాలా కాంపిటీషన్లో రిలీజ్ అయిన ఈ సినిమా 8 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నంబర్ 2 రౌడీ ఇన్స్పెక్టర్. ఇప్పుడు సింగం సిరీస్ చూసి థ్రిల్ అయిన వారు ఈ సినిమా చూడండి. ఎక్సలెంట్ మూవీ. 1992లో రిలీజ్ అయి మ్యూజికల్ గా సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో 10 ఫైట్స్ ఉన్నాయి. బాలయ్య డైలాగ్స్ కేక పుట్టిస్తాయి. విజయశాంతి కూడా కీలక పాత్రలో కనిపించే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 22 కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుని పోలీస్ సినిమాల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. నంబర్ 3 సమరసింహారెడ్డి. బి గోపాల్ బాలయ్య కాంబినేషన్ లో 3వ చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ అండ్ ఇండస్ట్రీ హిట్ మూవీ. అప్పటి వరకు ఎవ్వరూ చూడని ఫ్యాక్షనిస్ట్ పాత్రలో బాలయ్య కనిపిస్తాడు. బాలయ్య అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్సలెంట్ డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. 1999లో రిలీజ్ అయిన ఈ మూవీ 73 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు జరుపుకుని తెలుగు సినిమా మునుపెన్నడూ ఎరుగని చరిత్ర సృష్టించింది. నంబర్ 4 నరసింహనాయుడు. రౌద్రరసం అంటే ఎలా ఉంటుందో బాలయ్య కళ్లకు కట్టినట్లు చూపుతాడు ఈ సినిమాలో. 2001లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీ ఫస్ట్ టైం 20 కోట్ల షేర్ దాటిన మూవీగా రికార్డు సృష్టించింది. 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సౌత్ ఇండియా రికార్డు సృష్టించింది. అక్కడి నుండి బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అంటే అంచనాలకి ఇక ఏమాత్రం హద్దుండేది కాదు. నంబర్ 5 పలనాటి బ్రహ్మనాయుడు. తమ కాంబినేషన్ పై ఉన్న విపరీతమైన క్రేజ్తో బాలయ్యను ఇంకా పవర్ఫుల్ గా చూపించాలనే ఆత్రంతో వేసిన రాంగ్ స్టెప్ పలనాటి బ్రహ్మనాయుడు. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ మూవీ ఇదే.